లేకపోతే విద్యా వ్యవస్థ కూడా కూలిపోతుంది. విద్యా వ్యవస్థ అనేది కూలిపోతుంది. మంచి మార్గంలో మంచి సక్రమైన దారిలో నడిస్తే అది కూలిపోకుండా ఉంటుంది. పాఠశాలలు ఏం చేస్తాయంటే వ్యాపారం చేసే స్థలం కాదు, పిల్లల భవిష్యత్తు నిర్మించే దేవాలయం లాంటిది. పాఠశాలలు వ్యాపారం చేసే స్థలం కాదు, పిల్లల భవిష్యత్తు నిర్మించే దేవాలయం లాంటిది. కాబట్టి వ్యాపారం చేయకుండా భవిష్యత్తుని గమనించుకొని ప్రైవేటు యజమాన్యాలు దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా సక్రమైన సీసీ కెమెరాలను అమర్చి మరి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది. తప్పు చేసిన వాడిని కాపాడడం కాదు, పిల్లలను కాపాడడం యాజమాన్యం బాధ్యత. ఈ బాధ్యత లేకపోతే మరి పాఠశాల కుళ్ళిపోతుంది. ఒక పచ్చని చెట్టు పచ్చగా ఉండాలే కానీ కుళ్ళిపోయే స్థితికి తీసుకురావడం అని సమాజం అయితే అంటుంది. ఒకప్పుడు సమాజం అడిగే రోజు వస్తుంది, విద్యా వ్యవస్థలను సమాజం అడిగే రోజు వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇది విద్యా సంస్థనా లేక డబ్బు కోసం నడిచే వ్యాపారమా? ఇందులో ప్రశ్నలు ఉన్నాయి కదా. విద్యా సంస్థనా లేక డబ్బు కోసం నడిచే వ్యాపారమా అంటే ఇది డబ్బు కోసం నడిచే వ్యాపారమే. వాళ్ళకి ఏది ఏమైతుంది కానీ ముఖ్యంగా డబ్బు అనేది రావాలి. ఆ డబ్బు వస్తేనే వాళ్ళకు వ్యాపారము, మరి బిల్డింగులు వాళ్ళు నిర్మించుకునేటువంటి వాళ్ళ ఫామ్ హౌజులు అవన్నీ గెస్ట్ హౌజులు బాగా నిర్మించుకొని ఉంటారు కదా యజమాన్యం. కాబట్టి ఇది విద్యా సంస్థ కాదు, దేవాలయము కాదు, అంతకంటే గర్భగుడి కూడా కాదు. ఎందుకనంటే డబ్బు దొడ్డిదారున నడిచేటువంటి ఒక సంస్థ అన్నమాట. తెలంగాణలో మొత్తం విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయంటే స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం స్కూల్స్ సుమారు 41,901 స్కూల్ ఉన్నాయి. మొత్తం మన స్కూల్స్ ఏది తెలంగాణలోనే 41,901 స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్స్ సుమారు 30,022 స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ సుమారు 12,126 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తము 41,901 స్కూలు మరి ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ సుమారు 12,126 ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ 12,126. ఇక్కడ చూడండి, అంటే ప్రభుత్వ స్కూల్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ పిల్లలు ఈ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు, ప్రభుత్వ స్కూల్స్కి ఎందుకు వెళ్ళడం జరుగుతుంది అని అంటే ఇక్కడ యజమాన్యం ఏం చేస్తుందంటే తగినంత గైడెన్స్ ఇస్తుందన్నమాట. పిల్లలకి ఏమిస్తుంది, తగినంత గైడెన్స్, మీకు మంచి సౌకర్యాలు లభిస్తాము, మీకు ఎలాంటి తప్పులు రాకుండా చూస్తాము అని గైడెన్స్ ఇచ్చేసరికి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు వెళ్ళిపోవడం, పేరెంట్స్కి కూడా అవగాహన లేకుండా పేరెంట్స్ కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా విద్యే కదా, ప్రభుత్వ స్కూల్లో చదివినా విద్యే, ప్రైవేట్ స్కూల్స్లో చదివినా ఒకటే విద్య. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ గమనించు.